హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి. ఫ్రెండ్స్, నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్. సో ఇది హైదరాబాద్లో అయితే ఉంది. ఇక్కడ మీకు న్యూ పోస్టులు అయితే వచ్చాయి. సో ఆ పోస్టుల వివరాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు రిక్రూట్మెంట్లో వెళ్ళేది వెబ్సైట్ నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్ వెబ్సైట్. ఇది కెరీర్ ఆప్షన్లోకి వెళ్ళారనుకోండి, మీరు ఇక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ కన్సల్టింగ్ స్టాఫ్ అని ఉంటుంది, PBCS. ఇక్కడ లేటెస్ట్ కెరీర్ అని ఉంది. యాక్టివ్ కెరీర్ అంటే ఆల్రెడీ అయిపోయిందని. సో ఇక్కడ లేటెస్ట్ కెరీర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు చదివితే నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ చీఫ్ టెక్నికల్ సూపర్వైజర్, సివిల్ 1 post and electrical 1 post, and junior technical supervisor civil 34 post, electrical 27 post. So project based contract staff ఇది for ground level monitoring of projects of department of premises, security and procurement of National Bank of Agriculture and Rural Development in various states across India అని ఇచ్చారు. సో దీని PDF ని మనం ఇక్కడ క్లిక్ చేస్తే PDF అనేది వస్తుంది. సో అదే PDF ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి రిక్వైర్స్ ఎక్స్పీరియన్స్ చీఫ్ టెక్నికల్ సూపర్వైజర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్స్ for head of and regional officers training established for ground level monitoring for premises related projects of National Bank for Agriculture and Rural Development అని ఇచ్చారు. ఇక్కడ ఇక దీంట్లో మనకి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఇస్ యాజ్ అండర్ ఫర్ జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్. సో ఎక్కడెక్కడ ఉన్నాయని ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ నాబార్డ్ RO అండమాన్ అండ్ నికోబార్లో ఒక పోస్ట్ అయితే ఉంది, అది సివిల్లో ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఒక పోస్ట్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో ఇటానగర్లో ఒకటి ఉంది, అస్సాంలో ఒకటి ఉంది, పాట్నాలో ఒకటి ఉంది, ఛత్తీస్గఢ్లో ఒకటి ఉంది, గోవాలో ఒకటి, గుజరాత్లో ఒకటి, హర్యానాలో ఒకటి, హిమాచల్ ప్రదేశ్లో ఒకటి. అలాగే అదర్ పోస్టెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రికల్ కూడా ఇదొకటి అదొకటి ఉన్నాయి. కొన్ని స్టేట్స్లో హిమాచల్ ప్రదేశ్లో అయితే 2 ఉన్నాయి, అలాగే జమ్మూ కాశ్మీర్లో 2 ఉన్నాయి, జార్ఖండ్లో 2 ఉన్నాయి, నెక్స్ట్ బెంగళూరులో 2 ఉన్నాయి, తిరువనంతపురంలో 2 ఉన్నాయి. సో అలాగా మనం ఎన్ని చూస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, న్యూఢిల్లీ, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, సో తెలంగాణలో 2 ఉన్నాయి, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, లక్నోలో 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అక్కడ 4 ఉన్నాయి, మంగళూరు. అలాగే నాబార్డు హెడ్ డిపార్ట్మెంట్, ఇది HO అంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అక్కడ 4 పోస్టులు ఉన్నాయి. టోటల్గా ఇవి 34, 27 ఉన్నాయి. ఇవి కాకుండా చీఫ్ టెక్నికల్ సూపర్వైజర్స్ 2 పోస్టులు ఉన్నాయి. నాబార్డ్ హెడ్ ఆఫీస్ ముంబై అక్కడే ఉన్నాయి ఈ పోస్టులు అయితే. సో టోటల్గా మనకి ఇవి 34, 27, అలాగే ఇవి 2. సో ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయి. ఇక చీఫ్ టెక్నికల్ సూపర్వైజర్స్ అండ్ జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్ గురించి ఇక్కడ ఇచ్చారు. సో ఇది మనం చదువుకోవచ్చు. మెయిన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్ సివిల్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ విత్ మినిమం 60% మార్క్స్. రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. గుడ్ నాలెడ్జ్ MS ఆఫీస్, గూగుల్ టూల్స్ ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలని ఇక్కడ ఇచ్చారు. అలాగే ఎలక్ట్రికల్ వచ్చేటప్పుడు కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అని ఇచ్చారు. ఇది కూడా మినిమం 3 years ఇచ్చారు. నాలెడ్జ్ అయితే ఇది సేమ్ అందరికి ఒకటే. ఇక చీఫ్ టెక్నికల్ సూపర్వైజర్ సివిల్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, సో ఇది మినిమం 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. చీఫ్ టెక్నికల్ సూపర్వైజర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే BE BTech మీద ఉండాలి మీ సబ్జెక్ట్ అనేది. సో అదైతే క్వాలిఫికేషన్. ఇక ఏజ్ వచ్చేసి జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్కి 35 years అయితే ఇచ్చారు మాక్సిమం ఏజ్. చీఫ్ టెక్నికల్ సూపర్వైజర్కి 45 years అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చారు, దేర్ ఆర్ నో మ్యాండేటరీ డొమిసైల్ అండ్ లాంగ్వేజ్ క్రైటీరియా ఫర్ చీఫ్ టెక్నికల్ సూపర్వైజర్. సో లాంగ్వేజ్ అనేది అవసరం లేదు, ఏ లాంగ్వేజ్ వచ్చినా పర్వాలేదు అంటున్నారు.
క్యాండిడేట్ విత్ నోటీస్ పీరియడ్ రిక్వైర్మెంట్ ఆఫ్ 15 days విల్ బి ప్రిపేర్డ్. అంటే ఎప్పుడైతే ఈ నోటీస్ వచ్చిందో అప్పటి నుంచి 15 days అయితే టైం ఇస్తారు అని అంటున్నారు. సో మనకి ఇది ఎప్పుడు వచ్చింది అనేది ఒకసారి చెక్ చేద్దాం. మనం ఎక్కడన్నా డేట్ ఇచ్చారంటే లేదు. ఓకే, ఇంకా డేట్ ఉంది మనకి. ఇక ఏజ్ అయితే ఇది 45 years ఇచ్చారు కదా. అలాగే రెమ్యునరేషన్ ఎంత ఇస్తారంటే జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్కి 45,000 ఇస్తారు. చీఫ్ టెక్నికల్ సూపర్వైజర్కి 1,15,000 రూపాయలు అయితే ఇస్తారు. సో ఇది రెమ్యునరేషన్. అలాగే కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 11 months అని ఇక్కడ ఇచ్చారు. సూపర్వైజర్ అండ్ జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్ విల్ బి ఎంగేజ్డ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 11 months విత్ ఫర్దర్ పీరియడిక్ ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ద పెర్ఫార్మెన్స్. అంటే నెక్స్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, కాకపోతే మన వర్క్ని బట్టి ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్తారు. టర్మినేషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఫస్ట్ 3 months విల్ బి ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని అంటున్నారు. తర్వాత ఎనీ టైమ్ ఎక్కడైనా సరే మనం టర్మినేట్ చేసే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. అంటే మన వర్క్ను బట్టి అది షీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది హౌ టు అప్లై. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మే అప్లై ఆన్లైన్ ఇన్ ద ఫార్మేట్ విత్ ఇన్ 14 days. అంటే ఇది ఎప్పుడైతే మీకు తెలిసిందో అప్పటి నుంచి 14 days వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నికల్ సూపర్వైజర్ ఇక్కడ ఫామ్ ఇచ్చారు, మీరు దీని మీద క్లిక్ చేస్తే ఫామ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నుంచే అప్లై చేసేసుకోవచ్చు. మీరు సైట్లో ఎక్కడ లేదు చూడండి, చెక్ చేసుకోవచ్చు. మీరు ఇది ప్రింట్ టు షేర్ అని అన్నారు అంతే. సో మీరు ఎగ్జాంపుల్ ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకోండి, అది క్లిక్ చేయగానే మనకు ఫామ్ వచ్చేసింది చూడండి. సో ఇది గూగుల్ ఫామ్. ఇక్కడ నుంచి డైరెక్ట్ అప్లై చేయడమే. మీరు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్ ఇవన్నీ ఇచ్చారు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ఆన్, డేట్ ఆఫ్ అప్లికేషన్, కేటగిరీ, పోస్ట్ అప్లయింగ్ ఫర్ ద స్టేట్, నెక్స్ట్ అంటే ఎక్కడ అప్లై చేస్తున్నారని ఇచ్చారు. నెక్స్ట్ ఐఆమ్ రెసిడెంట్ ఆఫ్ ది సిటీ ఫర్ విచ్ ఐఆమ్ అప్లయింగ్, అలాగే అఫీషియల్ లాంగ్వేజ్, నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, మొబైల్. సో నెక్స్ట్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సో ఏదైతే వస్తో ఆ డీటెయిల్స్ మీరు నెక్స్ట్ ఇది కూడా అంతే సేమ్ ఇలా క్లిక్ చేసి మీరు ఈ పీడిఎఫ్ని నేను ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి డైరెక్ట్ ఇలా అప్లై చేసుకోవడమే. సో సింపుల్గా ఉంది. డైరెక్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో 3 పోస్టులకి ఇక్కడ పెట్టారు గూగుల్ ఫామ్ అనేది. సో ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు. ఇన్ కేస్ ద అబోవ్ లింక్ డస్ నాట్ వర్క్ యూ మే ఆల్సో కాపీ అండ్ పేస్ట్ ద లింక్. కాపీ పేస్ట్ చేసి వెబ్ బ్రౌజర్లో కూడా మీరు గూగుల్లో వెళ్ళి ఓపెన్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇక ఇన్స్ట్రక్షన్స్ అండ్ బిఫోర్ అప్లయింగ్ ఇవన్నీ చదువుకోండి జాగ్రత్తగా అని చెప్పేసి ఇచ్చారు. కామన్ అవన్నీ ఇక్కడ ఇచ్చారు చూడండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్, ఏదైతే అప్లికేషన్ ఉందో 26 August వరకు మనకు midnight వరకు టైం ఉంది. అలాగే నాప్కాన్స్ రిజర్వ్ ద రైట్ టు మేక్ చేంజ్ ఇన్ ద డేట్స్ ఇండికేటెడ్ అబౌవ్. ఆ డేట్స్ ఏమైనా చేంజ్ కూడా కావచ్చు, అంటే ఇంకా తర్వాత కూడా ఎక్స్టెన్షన్ అనేది ఇవ్వచ్చు. ఈ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ని పిలుస్తారు ఇంటర్వ్యూకి, ఆ లొకేషన్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది ఇండికేట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అది క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా డీటెయిల్గా అన్నీ ఇచ్చేశారు. కాబట్టి మీరు సింపుల్గా నేను ఈ లింక్ ఏదైతే ఉందో సో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మీరు అక్కడి నుంచి ఎంత చదువుకొని అలాగే ఇలా జస్ట్ ఇలా మీరు అప్లై చేసుకోవడం. సో సింపుల్గా అప్లై చేసుకోవడమే. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.